ఫ్రెండ్స్ టెక్నోస్ 1858 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి నవంబర్ 13, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ జనవరిలో లాంచ్ అవుతున్న విషయం తెలిసిందే. అండ్ దీని డేట్ బయటకు వచ్చింది. డేట్ అయితే లీక్ అయింది. అఫీషియల్గా సామ్సంగ్ అయితే ఎట్లాంటి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు డేట్ సంబంధించి. కాకపోతే లీక్ ప్రకారం వియత్నాంలో కొన్ని సర్వే చేస్తున్నారు వాళ్ళు. సర్వేలో లీక్ అయింది. డేట్ అయితే జనవరి 5వ తారీఖు లాంచ్ అవబోతున్నట్లయితే అక్కడ కనిపిస్తూ ఉంది. మరి చూడాలి, జనవరి 5వ తారీఖు లాంచ్ చేస్తారు. వీళ్ళు మోస్ట్లీ సంక్రాంతి లోపే లాంచ్ చేస్తారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా చూస్తున్నాం కదా మనం. సంక్రాంతికి ఎప్పుడు నన్ను ఇంటికి వెళ్ళినారు, తలకాయ ఎప్పుడు పుట్టిస్తారు అన్నమాట వీళ్ళు. సో మోస్ట్లీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ S25 సిరీస్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు స్లిమ్ మోడల్ తీసుకొస్తారు లేదా క్వశ్చన్ మార్క్. కొంతమంది స్లిమ్ మోడల్ వీటితో పాటు వస్తుందని చెప్తున్నారు. కొంతమంది వచ్చేసరికి సెకండ్ క్వార్టర్లో వస్తుంది 2025 అని చెప్తున్నారు. అసలు ఎన్ని ఫోన్స్ తీసుకొస్తారు మనం తెలియాలంటే జనవరి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10 Pro దీనికోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ దీని డిజైన్ బయటకు వచ్చింది. బ్యాక్ సైడ్ లుక్ చూస్తే సేమ్ ఐక్యూ నియో 9 Pro డిజైన్ లాగా కనిపిస్తుంది. దీనిలో కూడా డ్యూయల్ కెమెరా సెటప్ ఉండబోతుంది. కెమెరాస్ అయితే ఏం చేంజ్ చేయరంట రూమర్స్ ప్రకారం. అయితే కెమెరా, డిస్ప్లే వీటిలో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. ప్రాసెసర్ అయితే చేంజ్ అవుతుంది. ప్రాసెసర్ 8 Gen 2 నుంచి 8 Gen 3కి వెళ్తుంది. అండ్ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ నుంచి సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్కి అయితే చేంజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి బ్యాటరీ కెపాసిటీ 6100 mAh బ్యాటరీ ఉండబోతుంది ఈసారి. సో ఇవి మేజర్ చేంజెస్ అయితే ఐక్యూ నియో 9 Proకి, నియో 10 Proకి. అండ్ డిజైన్లో చూస్తే మీకు బ్యాక్ సైడ్ రింగ్ లైట్ లా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఐక్యూ 13 చూస్తే కొత్త ఫోన్ వస్తుంది ఐక్యూ 13, దానిలో కూడా ఒక రింగ్ లైట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు కెమెరా మాడ్యూల్ చుట్టూ. అది ఐక్యూ నియో 10 Pro కూడా ఎక్స్టెండ్ చేస్తారేమో అనిపిస్తుంది దీని డిజైన్ చూస్తుంటే. ఇది వచ్చేసరికి ఫిబ్రవరి ఆ టైంలో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనకి డిసెంబర్లో ఐక్యూ 13 అఫీషియల్గా లాంచ్ అవుతుంది, డిసెంబర్ 3వ తారీఖు. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ హైపర్ కనెక్ట్ అని చెప్పి ఒక ఫీచర్ తీసుకురాబోతుంది. షామీ గ్లోబల్ హెడ్ అయితే దీన్ని టీజ్ కూడా చేశాడు. సో ఇతను చెప్పేదాని ప్రకారం ఇది కాన్సెప్ట్ చూస్తుంటే సేమ్ ఏదైతే OnePlus తీసుకొచ్చిందో షేర్ విత్ ఐఫోన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ తీసుకొచ్చింది కదా. OnePlus ఫోన్స్ నుంచి మీరు ఏదైనా ఫొటోస్ కానీ ఏదైనా ఫైల్స్ కానీ మీరు ఐఫోన్స్కి ఈజీగా షేర్ చేయొచ్చు. సేమ్ అదే కాన్సెప్ట్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు. వీళ్ళు అన్నీ పెట్టారు. మ్యాక్బుక్ పెట్టారు, ఐప్యాడ్ పెట్టారు, అండ్ ఐఫోన్ అన్నిటికీ షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి డెమో అయితే చూపించారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ నుంచి ఐఫోన్స్కి ఈజీగా మనం ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 2025లో ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవబోతుంది. అండ్ ఐఫోన్స్ నుంచి కూడా మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఈజీగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్తో ఐఫోన్ వాళ్ళ దగ్గర ఫోటోలు తీసుకుంటారు కదా మీరు, వెంటనే మీరు మీ ఫోన్స్కి ఈజీగా మీ ఫొటోస్ని అయితే షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో X200 సిరీస్ డిసెంబర్లో లాంచ్ చేస్తున్నారు ఇండియాలో. అండ్ దీనిలో ఒక చిన్న ఫోన్ తీసుకొని వచ్చారు. గ్లోబల్గా మీరు చూస్తే X200 Pro Mini అని చెప్పేసి ఒక చిన్న ఫోన్ ఒకటి తీసుకొచ్చారు. కాకపోతే అది ఇండియాకి తీసుకురారు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇండియాలో ఓన్లీ X200 Proనే వస్తుంది, Pro Mini రాదని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. సో దీనికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు Pro Mini కోసం. కింద కాంపాక్ట్ సైజ్లో ఉంది ఫోన్ అయితే. మరి చూద్దాం ఇది ఇండియాకి తీసుకొస్తారు లేదో మనకి డిసెంబర్లో తెలుస్తుంది. నెక్స్ట్ మనకి మెటా నుంచి మెటాలో ప్రీమియం ప్లాన్స్ ఉంటాయి కదా, దానికి లైటర్ వర్షన్ తీసుకొని రాబోతున్నారు, ప్రీమియం లైట్ అని చెప్పేసి. సో వీటిలో ఏదైతే ప్రీమియం ప్లాన్స్ ఉన్నాయో వాటికి ఆఫ్ రేట్లో ఇవి తీసుకొస్తారు. కాకపోతే వీటిలో కొన్ని యాడ్స్ అయితే వస్తాయి, లిమిటెడ్ యాడ్స్ అయితే మీకు వస్తాయి. నార్మల్ ప్రీమియం మోడల్ అయితే మీకు యాడ్స్ అయితే రావు. ఇది ప్రజెంట్ అయితే యూకేలో టెస్ట్ చేస్తున్నారు, ఇండియాకి కూడా తొందరలో తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాట్సాప్ సంబంధించి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వాట్సాప్లో మీకు ఇట్లాంటి మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయి అనమాట. అంటే వెడ్డింగ్ ఇన్విటేషన్స్, స్కామ్ చేసేవాళ్ళు, డబ్బులు నొక్కాలని చూసేవాళ్ళు సీజన్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సీజన్కి ఒక రంగు అయితే మారుస్తుంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వెడ్డింగ్ ఇన్విటేషన్ రూపంలో స్కామ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. వాట్సాప్లో మీకు ఇట్లాంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే వస్తూ ఉంటాయి. వీటిలో లింక్స్ ఇస్తారు వాళ్ళు, ఏపీకే ఫైల్స్ అయితే ఉంటాయి. మీరు పొరపాటున లింక్స్ మీద క్లిక్ చేశారనుకోండి, యాప్ మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయింది. మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీ బ్యాంకింగ్ క్రెడెన్షియల్ ఇట్లాంటి వాళ్ళు దొంగిలించడానికి ట్రై చేస్తున్నారు. సో ఇట్లా హిమాచల్ ప్రదేశ్లో అయితే స్టార్ట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఇట్లా వాట్సాప్లో మీకు వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఇట్లాంటివి ఏమైనా వస్తే వాటిని నెగ్లెక్ట్ చేయండి. లింక్స్ మీద అయితే క్లిక్ చేయొద్దు. నేను ఎప్పుడు చెప్తుంటా మీకు తెలియని లింక్ మీద ఎప్పుడు క్లిక్ చేయొద్దు. మెసేజ్ బాక్స్లోకి వచ్చిన, వాట్సాప్లో వచ్చిన, ఇన్స్టాగ్రామ్లో వచ్చిన, ఎక్కడొచ్చినా కానీ, మెయిల్లో వచ్చినా కానీ మీకు తెలియదు ఆ లింక్ అన్నవి ఎప్పుడు వాటి మీద క్లిక్ చేయొద్దు. క్లిక్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేస్తారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్లో బ్యాక్గ్రౌండ్లోనే మీకు యాప్స్ అయితే ఇన్స్టాల్ అయిపోతూ ఉంటాయి, ఏపీకే ఫైల్స్. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే LG నుంచి LG 55" QLED టీవీ చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఇది 67,990 రూపాయలకి వస్తుంది. 55" టీవీ నార్మల్ ప్రైస్ ఇది. దీని మీద మీకు కూపన్ వస్తుంది, 8,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. HDFC బ్యాంక్ మీద 4,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. మొత్తం 12,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఓవరాల్గా ఇది మీకు 55,990 రూపాయలకి వస్తుంది. LG QLED టీవీ అంటే ఇది లైక్ సామ్సంగ్ QLED టీవీ లాగా అయితే ఉంటుంది టెక్నాలజీ. 55,000కి ఇది మంచి బ్రాండ్, LG మంచి బ్రాండ్. LG, సామ్సంగ్, సోనీ మీకు చాలా మంచి బ్రాండ్స్. సో ఈ డీల్ ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో 43" ఉన్నాయి, 65" ఉన్నాయి. మీకు సైజ్ బట్టి మీరు తీసుకోవచ్చు. సైజ్ బట్టి మీకు ప్రైస్ కూడా వేరీ అవుతుంటుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే కౌశిక్ రామ్ అడుగుతున్నారు, విలేజ్లో కానీ సిటీలో కానీ ఈ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ మనం ఎలా కనిపెట్టాలి,
ఏ సర్వీస్ సెంటర్ అయినా కానీ మేము ఆథరైజ్ సర్వీస్ సెంటర్ అని చెప్పుకుంటున్నారు. మేము ఎలా కనిపెట్టాలని అడుగుతున్నారు. సింపుల్, మీరు వెబ్సైట్కి వెళ్ళండి, ఏదైనా కంపెనీ వెబ్సైట్కి వెళ్ళండి, యాపిల్, వన్ ప్లస్, మీరు ఏ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోన్ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీకు సర్వీస్ సెంటర్ లొకేటర్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు సర్వీస్ సెంటర్ని లొకేట్ చేయొచ్చు, మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ని. సో అక్కడ నుంచి మీరు మీ ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు తెలుస్తుంది. సో అక్కడికి మీరు డైరెక్ట్ అయితే వెళ్ళొచ్చు. కంపెనీ వాళ్ళైతే వెబ్సైట్లో వాళ్ళ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ అన్ని అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. నెక్స్ట్ మనకి జియో నుంచి జియో వాళ్ళు ₹11 ప్లాన్ ఒకటి తీసుకొని వచ్చారు. ₹11 పెట్టి మీరు రీఛార్జ్ చేశారనుకోండి 10 GB డేటా మీకు వస్తుంది ఇన్స్టాంట్గా. కాకపోతే అది మీరు గంటలో మాత్రం యూజ్ చేయాలి. వ్యాలిడిటీ ఓన్లీ గంట మాత్రమే ఉంది. దీని అందరూ ట్రోల్ చేస్తున్నారు, ఇవన్నీ మాకు తక్కువ రేట్లో ప్లాన్స్ తీసుకురండి అని చెప్పేసి. కాకపోతే ఎవరైతే మూవీస్ డౌన్లోడ్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి మంచి ప్లాన్ అన్నట్లు వాళ్ళైతే ఈ ప్లాన్ అప్రిషియేట్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీరు జియో యూజర్ అయితే ₹11కి 10 GB డేటా 1 గంటలో మీరు యూజ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ గురించి మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి, నేను చదువుతాను మీ కామెంట్స్. నెక్స్ట్ మనకి జైపూర్ నుంచి, జైపూర్లో ఒక అబ్బాయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటాడు. సో రీల్స్ కోసం మహీంద్రా థార్ ఈ వెహికల్ని తీసుకొని వచ్చేసి ట్రాక్ మీద పెట్టాడు. రైల్వే ట్రాక్ ఉంటుంది, దాని మీద తీసుకొచ్చి పెట్టాడు. అది ఇరక్కబోయింది. అక్కడ వెనక నుంచి ట్రైన్ అయితే వస్తుంది. అక్కడ అది గూడ్స్ రైలు కొద్ది స్లోగానే వస్తుంటుంది కాబట్టి దూరంగా అది కనిపించింది కారు. డ్రైవర్ బ్రేక్ వేశాడు కాబట్టి అది టైర్ ఆగిపోయింది. తర్వాత అక్కడ పోలీసులు వాళ్ళందరూ వచ్చారు. మొత్తానికి ఆ కార్ని అయితే అక్కడి నుంచి బయటకు అయితే తీశారు. ఈ అబ్బాయిని అయితే పోలీసులు అరెస్ట్ అయితే చేశారు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు ఇన్స్టా రీల్స్ కోసం ఇట్లాంటివి చేస్తే అందరికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఆయన బ్రేక్ అయిపోతే కారు కూడా నాశనం అయిపోయేది, అంత ఖర్చు పెట్టి కారు కొనుక్కొని. అండ్ చాలా మంది ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇట్లాంటి పనులు చేస్తే. అండ్ రీసెంట్గా చాలా ట్రైన్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. అంటే ట్రాక్లు తప్పడం ట్రైన్లు ఇట్లాంటి యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. పిచ్చి పిచ్చి పనులు అయితే ట్రాక్ల మీద ఏవో పెడుతుంటారు, తీసుకొచ్చి వాటిలో కూడా వీడియోలు చేస్తూ ఉంటారు. సిలిండర్లు కూడా పెడుతున్నారు కొంతమంది, అయితే అంత దారుణంగా అయితే ఉన్నారు. కొంతమంది మనుషులు రాను శాడిస్ట్లా తయారవుతున్నారు. నెక్స్ట్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, చూడడానికి మీకు దయ్యంలాగా కనిపిస్తూ ఉంటుంది. మీరు దయ్యం అనుకొని భయపడతారు. నార్మల్గా చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా భయపడతారు, ఎందుకంటే ఆమె గెటప్ వేసుకుంది, దయ్యంలాగా వేసుకుంది, హ్యాలోవీన్ థీమ్లో మేకప్ అయితే వేసుకుంది. ఒరిజినల్గా ఏమో ఒక మేకప్ ఆర్టిస్ట్. ఏమో కూడా తన మేకప్ గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళు నిజంగానే నా మేకప్కి భయపడుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి మేకప్ వేసుకొని పబ్లిక్లోకి వెళ్తుంది. చిన్నపిల్లల దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి ఇట్లా వెళ్తుంటే చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే సడన్గా అట్లాంటి మనిషి రోడ్డు మీదకి వస్తే ఆటోమేటిక్ చాలా మంది భయం అయితే వేస్తుంది దయ్యం అనుకొని. సో ఇట్లాంటివి చేయడం వల్ల చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే కొంతమంది హార్ట్ పేషెంట్లు అయితే ఉంటారు. చిన్నపిల్లలు కూడా సడన్గా భయపడినా కానీ వాళ్ళకు కూడా ప్రమాదం అయితే ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ పరిగెడతా ఉంటారు భయపడిపోయి. సో ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకపోవడం మంచిది. జనాల్ని భయపెట్టాలని చెప్పేసి, ప్రాంకులు చేయాలని చెప్పేసి వాళ్ళు భయపడేమో కానీ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్కి మీ మీద ప్రాంక్ అవుతుంది, రివర్స్ ప్రాంక్ అవుతుంది. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.